ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. ప్రతిరోజు ప్రభు సన్నిధి కార్యక్రమంలో మరి మనం అద్భుతమైన విషయాలు నేర్చుకుంటూ దేవుని సందులో ముందుకెళ్తూ ఉన్నాం. ఈ సమయంలో మనకి ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీ సంఘానికి రాస్తూ 5:15లో ఒక అద్భుతమైన మాట చెప్తున్నాడు. దినములు చెడ్డవి. వెంటనే దినములు చెడ్డవి అన్న వెంటనే మంగళవారం మంచిది కాదు అనుకుంటారు చాలామంది. లేకపోతే మంగళవారం మంచిది కాదు, శుక్రవారం మంచిది కాదు. దీని గురించి ఆయన పౌలు గారు చెప్పట్లేదు. అన్నీ మంచివే. దినములు చెడ్డవి అంటే ఆదివారం సోమవారం చెడ్డదని కాదు ఇక్కడ అర్థం. దినములు చెడ్డవి అంటే ఏంటంటే మనుషులు మనస్సులు అంతా కూడా మారిపోయినాయి. ఆలోచన విధానాలు మారిపోయినాయి. స్వార్థం నిండిపోయింది. సమాజంలో మంచి అనేటువంటిది వెతుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడిపోయింది. సో జీవితం అంతా కూడా మోసము, అన్యాయం, అక్రమం విస్తరించిపోయింది. అక్రమం విస్తరించి అనేకులలో ప్రేమ చల్లారిపోయిందంట. ఈ యొక్క పరిస్థితులు గుండా మనం వెళ్తూ ఉన్నాం. కాబట్టి దినములు చెడ్డవంటే 24 గంటలు ఏం మారిపోవు రోజులు. అప్పుడెప్పుడు 24, ఇప్పుడు 24. అప్పుడు వారానికి 7 రోజులే, ఇప్పుడు అంతే. సో ఇక్కడ వీటిలో ఏమీ మార్పు రాలేదు. కానీ మనిషి జీవించే విధానంలో, ఈ దినాన్ని ఉపయోగించుకునే విధానంలో ఈ మార్పులు వచ్చాయన్నమాట. అంటే ఒక రోజు నువ్వు ఎలా ఉపయోగించుకుంటావో దాన్ని బట్టి నీకు ఆధారపడి ఉంటుంది. నువ్వు ఆ రోజు మంచిగా ఉపయోగించుకున్నావు అనుకో, ఈరోజు నా జీవితంలో గొప్ప మంచి రోజు అంటావు. అంతే కదా. ఆ రోజు నువ్వు బాగా ప్రార్థన చేసావు అనుకో, ఆ రోజు నువ్వు బాగా దేవుని సందులో గడిపావు అనుకో, థ్యాంక్ గాడ్, ఎంత అద్భుతమైన రోజు అంటూ ఉంటుంటావు. కానీ వినాలి, ఇంకొక రోజు గురించి నువ్వు మాట్లాడినప్పుడు ప్రార్థన చేయలేదంటే ఈరోజు నాకు చాలా బ్యాడ్ డే, ఈరోజు నాకు చాలా క్రూషియల్ డే, ఈరోజు నాకు అసలు మంచిగా అనిపించలేదు అంటూ ఉంటాడు. అంటే రోజుకు 24 గంటల్లో మార్పు రాలేదు, గంటకు 60 నిమిషాల్లో మార్పు రాలేదు, సెకండ్కి 60 సెకండ్లు 1 నిమిషంలో మార్పు రాలేదు. ఎక్కడ మార్పు రాలేదు. మరి ఎందుకని దాన్ని చెడ్డదన్నావు, ఎందుకని దాన్ని మంచిదన్నావు అంటే దినములో మార్పు లేదు, కానీ దినాన్ని ఉపయోగించుకునే నీలో మార్పు వచ్చింది. హల్లెలూయా. అందుకనే 118వ కీర్తన 24వ వచనంలో దేవుడు ఏం చెప్తున్నాడంటే అక్కడ చాలా స్పష్టంగా ఏమంటున్నాడు, ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని ఎందుకు సంతోషించి. ఇది అంటే ఏ రోజు నువ్వు చూసుకుంటే ఆ రోజే. అంటే ప్రతిరోజు కూడా దేవుడు ఏర్పాటు చేసినటువంటి దినం. హల్లెలూయా. మరించి దాని ఎందుకు సంతోషించాలి. చెడ్డ దినంలోనూ సంతోషించగలుగుతావా? చెడ్డ దినం బట్టి నువ్వు సంతోషించగలుగుతావా? లేదు. కానీ నువ్వు చెడ్డదనుకుని విచారిస్తూ ఉన్నావు. ఈరోజు మంగళవారం మంచిది కాదు అని చెప్పి నువ్వు ప్రయాణం చేయట్లేదు. ఈరోజు మంగళవారం మంచిది కాదు అని చెప్పేసి నువ్వు దూరంగా ఉన్నావు. ఈరోజు శనివారం చెడ్డది, సాటర్డే చెడ్డది, గురువారం లక్ష్మీవారం మంచివారం, అట్లాగా నువ్వు దాన్ని ఫీల్ అవుతున్నా దాన్ని బట్టే అది నీకు మంచి చెడ్డ అనిపిస్తుంది తప్ప, కానీ దేవుడు ప్రతి దినము మంచిదిగానే చేశాడు. హల్లెలూయా. ఈ సత్యం తెలియకపోవటం వల్ల చాలామంది అన్య సాంప్రదాయాలను అనుసరిస్తూ, అనవసరమైన సాంప్రదాయాలను అనుసరిస్తూ అనేక మందిని దూషిస్తూ, అనేక మందిని ద్వేషిస్తూ, అనేక మంది మీద నిందలు వేస్తూ బ్యాడ్ డే, బ్లాక్ డే, ఈ చరిత్రలో ఈరోజు మర్చిపోని రోజు, చరిత్రలో ఈరోజు అని చెప్పి మనం పలుకుతూ ఉంటుంటాం. కానీ వాస్తవానికి ఏంటంటే దేవుడు అన్ని విషయాల్లో మనకి మంచి చేశాడు. చూడు, ఒక వ్యక్తి జీవితంలో మంచి చేసావనుకో మంచి వాళ్ళని పొగుడుతారు. ఒక వ్యక్తి జీవితంలో చెడు చేసావనుకో, చెడు కాదు మంచి చేయటం మానేస్తేనే వాళ్ళకి చెడుగా అనిపిస్తుంది. వాళ్ళు అనుకున్న విధంగా నువ్వు ప్రవర్తించకపోతేనే చెడు అనిపిస్తుంది. నేను ఎంతో ఎక్స్పెక్ట్ చేశాను. ఎవరో నాకు మెసేజ్ పెట్టారనమాట. జస్ట్ ఇట్లా సిస్టర్ అని పెట్టారు. అంటే నన్ను సిస్టర్ అన్నారు ఏంటి తెలీదు. నేను మీ పేరు అని పెట్టాను. వెంటనే వాళ్ళు చాలా బాధపడిపోయారు అనమాట. రెస్పెక్ట్ లేదు మీకు అసలేని, కనీసం సిస్టర్ అని కూడా మీరు పెట్టలేదు, బ్రదర్ అని కూడా పెట్టలేదు. ఇప్పుడు వాళ్ళ పేరేంటో తెలిస్తే, వాళ్ళ ఆడో మగో తెలిస్తే సిస్టర్ అనాలో బ్రదర్ అనాలో అన్నట్టుగా నేను అనుకుంటే, అట్లాగా మనం తీసుకునే విధానాన్ని బట్టి నేను అక్కడ నువ్వు అని అనలేదు. నేను మీరు, మీ పేరేమిటి అని అడిగితే అంతే. వాట్సాప్లో మనకు ఎవరేమిటి తెలియదు కదా. దాన్ని వాళ్ళు ఎలా తీసుకున్నారు, అది రెస్పెక్ట్ లేనట్టుగాను అట్లా ఇక్కడ. కాబట్టి మనం అంటే ప్రతిదీ మంచిదే, నువ్వు దాన్ని తీసుకునే విధానాన్ని బట్టి ఉంటుంది, నువ్వు తీసుకునే దాని కోణాన్ని బట్టి ఉంటుంది. నేను చాలాసార్లు చెప్పాను. ఒక ఎగ్జాంపుల్ మీకు మళ్ళీ చెప్తాను. ఒక వ్యక్తి త్రాగుబోతు అయిపోయాడంట. ఒక వ్యక్తి కలెక్టర్ అయ్యాడంట. సో ఎందుకని ఇలా జరిగారు అంటే ఇద్దరు కూడా ఒక తండ్రి కొడుకులే. సో ఇంటర్వ్యూ చేసేటువంటి వ్యక్తి అడుగుతూ ఉన్నాడంట,
త్రాగుబోతుని. మీ అన్న కలెక్టర్ అవ్వాడు, నువ్వేంటి త్రాగుబోతు అయ్యావు? ఎవరో నీ ఆదర్శం అంటే మా నాన్నే నాకు ఆదర్శం. ఎందుకంటే మా నాన్న ప్రతిరోజు తాగేవాడు చూసి నేను కూడా త్రాగటం మొదలుపెట్టాను. మా నాన్న ఆదర్శంగా తీసుకుని నేను కూడా త్రాగుబోతున్నాయని అన్నాడు. అలాగే ఇంకొక వ్యక్తి కలెక్టర్ అయ్యాడు. ఆ వ్యక్తిని ఇంటర్వ్యూ చేశారు. ఎవరండి మీకు ఆదర్శం? ఎలాగ మీరు కలెక్టర్ అవ్వగలిగారు? ఇంత ఇన్స్పిరేషన్ మీకు ఎలాగొచ్చింది ఇటువంటి ఫ్యామిలీలోంచి అంటే, ఎవరు మీకు ఆదర్శం అంటే, మా నాన్న నాకు ఆదర్శం అన్నాడు. అదేంటి? మీ తమ్ముడు గారు మీ నాన్నని ఆదర్శంగా తీసుకుని ఆయనేమో పచ్చి త్రాగుబోతు అయితే, మీరు మరి ఎలాగా ఆదర్శంగా తీసుకోగలిగారు? మరి మీ నాన్న ఆదర్శంగా తీసి మీరు కలెక్టర్ ఎలాగా అని అంటే, అప్పుడు ఆయన చెప్పిన విషయాలు చాలా అద్భుతంగా ఉన్నాయి. మా నాన్న నేను ఆదర్శంగా ఎందుకు తీసుకున్నానంటే, మా నాన్న ప్రతిరోజు తాగొచ్చి మా అమ్మని కొట్టేవాడు. మా నాన్న త్రాగి ఎక్కడ పడిపోయేవాడో తెలిసేది కాదు. రోడ్ల మీద పడిపోతే వెళ్ళి తీసుకొచ్చేటువంటి వాళ్ళు. చాలా అవమానం అనిపించేది. మా ఫ్రెండ్స్, మా స్కూల్ వాళ్ళందరూ చూసి మీ నాన్న ఇలాగ అలాగనివారు అనమాట. సో ఇదంతా చూసినటువంటి నాకు మా నాన్న దృష్టిలో పెట్టుకున్నాను. మా నాన్న ఆదర్శంగా తీసుకున్నాను. ఎలా ఆదర్శంగా అంటే, మా నాన్నలాగా తాగకూడదు, మా నాన్నలాగా జీవించకూడదు, మా నాన్నలా ఉండకూడదు. నేను బాగా చదువుకోవాలి. ఒకవేళ మా నాన్నలాగా నేను త్రాగినట్లయితే, మా నాన్న ద్వారా మరి ఇటువంటి జీవితం నేను జీవించానంటే నా జీవితం కూడా ఇలా ఉంటుంది. కాబట్టి మా నాన్నని దృష్టిలో పెట్టుకున్నాను. మా నాన్నని మరి ఆదర్శంగా తీసుకుని మా నాన్న పెట్టుకుని, మా నాన్నలా ఉండకూడదు, ఇలా ఉంటే ఇలా అవుతుంది జీవితం. కాబట్టి నేను బాగా చదువుకొని ఇన్స్పైర్ అయ్యి బాగా చదువుకొని ఆ స్థితిలోకి నేను వెళ్ళకుండా ఈరోజు నీ స్థితిలోకి నేను రాగలిగానని చెప్పాడంట. అంటే ఒకటే విషయం, నువ్వు తీసుకునే దాన్ని బట్టి ఉంటుంది. అదే వ్యక్తి వాళ్ళ నాన్న నుంచి మంచిని తీసుకున్నాడు. వాళ్ళ నాన్న జీవితంలో చూసి అబ్బో ఇలా కాదు, ఆయన ఎందుకు ఇలాగవాడు? సరిగ్గా చదువుకోకపోవడం వల్ల, సరిగ్గా ఫైనాన్స్గా లేకపోవడం వల్ల, సరిగ్గా సమస్యను ఎదిరించలేకపోవడం వల్ల. కాబట్టి మా నాన్నని ముందు పెట్టుకుని నేను ఇలా చేయకూడదు, ఇలా జీవిస్తే ఇలాగవుతుంది కాబట్టి అని అతను మంచి తీసుకున్నాడు. ఇంకొక వ్యక్తి ఏం చేశాడు? అదే తండ్రి దగ్గర నుంచి చెడు స్వీకరించాడు. మా నాన్న తాగుతున్నాడు కాబట్టి నేను కూడా తాగుతాను, మా నాన్న తిడుతున్నాడు కాబట్టి నేను కూడా తిడతాను అని జీవితాన్ని సర్వనాశనం చేసుకున్నటువంటి వాడిగా అక్కడ కనిపిస్తూ ఉన్నాడు. నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, నీ జీవితంలో ప్రతిదీ నీ ముందే ఉంటుంది. రెండు మార్గాలు, జీవం మరణం, ఒకటే మోక్ష మార్గము, యేసయ్య మార్గం, ప్రభు యేసయ్య మార్గం. రెండు మార్గాలు, జీవం మరణం. చూసారా, రెండు మార్గాలు ఉన్నాయి. రెండు చాయిస్ ఈజ్ యువర్స్. చూజ్ చేసుకో, నీ ఇష్టం. కానీ దేవుడు ఆశపడుతున్నాడు. దీనివల్ల చేతులు చెప్తున్నాడు, ఇట్లా రా, జీవంలోనికి రా, జీవంలోనికి దాటిపో అని చెప్పి దేవుడు ఆశపడుతున్నాడు. కాబట్టి నువ్వేం చేస్తున్నావు అంటే లెక్కలేస్తూ ఉన్నావు. ఇది మంచి రోజు, ఇది చెడ్డ రోజు, ఇది శుభగడియ, ఇది దుర్ముహూర్తం, ఇది మంచి ముహూర్తం. నా చిన్నతనంలో పెళ్ళికి వెళ్ళేవాడిని. మా అన్న పెళ్ళి కూడా ఏదో ముహూర్తం పెట్టారు. సో అప్పుడు పెళ్లి కూతురిని తీసుకురావాలి కాబట్టి అక్కడ నుంచి తీసుకొచ్చే టైంలో మధ్యలో వెహికల్ పాడైంది. అది పాడవటం వల్ల అనుకున్న టైంకి రాలేదు. మళ్ళీ అప్పటికప్పుడు ముహూర్తం చూసి మళ్ళీ ఇంకో ముహూర్తం వచ్చి పొద్దుట 2 గంటల 37 నిమిషాల 52 సెకండ్ల ఏదో పెడతారు. మరి అంత కరెక్ట్గా చూసి అంత కరెక్ట్గా చేసుకున్న వాళ్ళు ఆనందంగా, సంతోషంగా, అద్భుతమైన జీవితాలు జీవించాలి కదా. నువ్వు అనుకున్న ముహూర్తమే మంచిదై ఉంటే, నువ్వు అనుకున్నటువంటిదే కరెక్ట్ అయి ఉంటే, మరి ఎందుకు జీవితం అలాగైపోతుంది? దేవుడు చూశాడంట, సమస్తము మంచిదని తలంచాడంట. హల్లెలూయా. మంచిది మంచిది మంచిది. సో ఇక్కడ దినములో ఏమీ లేదు, లేకపోతే రోజులో ఏమీ లేదు, సమయంలో ఏమీ లేదు. నువ్వు దాన్ని సద్వినియోగం చేసుకుంటే, అదే చెప్తున్నాడు ఇక్కడ ఆయన. దినములో చెడ్డవి కనుక మీరు సమయం పోనీక సద్వినియోగం చేసుకుంటే ప్రతిదీ మంచిదే. సద్వినియోగం చేసుకుంటే ప్రతిరోజు మంచిదే. హల్లెలూయా. క్రికెటర్ సద్వినియోగం చేసుకుంటే ప్రతి బాలు 6. క్రికెటర్ సద్వినియోగం చేసుకోకపోతే అవుట్. చూసారా, 6 అవుట్ అనేటువంటిది నీ బ్యాట్ మీద ఆధారపడి ఉంటుంది, నువ్వు ఆడే బ్యాట్ మీద ఆధారపడి ఉంటుంది, నువ్వు ఉపయోగించే బ్యాటింగ్ మీద ఆధారపడి ఉంటుంది. వచ్చే బాలు నువ్వు ఎలాగా ఎదుర్కోగలవా అని నీ సామర్థ్యం మీద ఆధారపడి ఆ బాలు చెడ్డదా మంచిదా. హల్లెలూయా. చూడండి, అదే బాల్ నువ్వు 6 కొడితే నీకు మంచిది. అది నీ జీవితానికి గొప్ప హెచ్చింపు తీసుకొస్తుంది. అందరూ క్లాప్స్ కొడతారు, అందరూ గొప్పోడు అంటారు నిన్ను.
చూసారా? కానీ అదే బాల్ నువ్వు సరిగ్గా కొట్టలేకపోయావు అనుకో, సరిగ్గా వినియోగించుకోలేదనుకో, జ్ఞానంగా నువ్వు దాన్ని ఉపయోగించుకోలేదనుకో, క్రికెట్ ఆడేటప్పుడు ఆ క్రికెటర్ సరిగ్గా బాల్ని సరిగ్గా కొన్ని టెన్షన్ పడు దాన్ని వెనక్కు వదిలేసాడనుకో, అదే ఆయన జీవితంలో శాపంగా మారుతుంది. అదే ఆయన యొక్క అవటానికి కారణమవుతుంది. ఎందుకు వెళ్ళింది అది? ఎందుకని వికెట్లు తగిలింది? ఈయన ఉన్నాడు అడ్డుగాను, ఈయన చేతిలో బ్యాట్ ఉంది. ఈయన ఆ బ్యాట్ను ఉపయోగించే విధంగా ఉపయోగించి దాన్ని కొట్టలేదు కాబట్టి అదేం చేసింది? వెనకాల ఉన్న వికెట్స్కి తగిలేసింది. అందుకనది ఆయన జీవితంలో శాపంగా మారింది. ఆయన పాలిటది ఒక చూసారా, గ్రౌండ్లోంచి బయటికి తోలేయటానికి ఒక ఆయుధం అయిపోయింది అది. అదే వచ్చినటువంటి దాన్ని నువ్వు ఉపయోగించుకుని ఉంటే, నువ్వు సద్వినియోగం చేసుకుని ఉంటే ఏమైంది? 6. దాని బౌండరీ దాటించేటువంటి వాడు. ఇప్పుడు గమనించాలి, ప్రతి సమస్య నీ దగ్గరికి వస్తుందంటే నేను ముంచేస్తానికే, ప్రతి సమస్య నీ దగ్గరికి వస్తుందంటే నేను లేపేయటానికే, అంతే కదా? ఆ బాల్ నేను లేపలేదనుకో, ఆ బాల్ ఈయన లేపేస్తుంది. క్రికెట్లో క్రికెట్ ఆడుతున్నప్పుడు ఆ బౌలింగ్ వేసే వ్యక్తి ఏం చేస్తాడు? ఈయన లేపేయాలని చూస్తాడు. ఆయన ఉద్దేశం ఎప్పుడు కూడా ఈయన లేపేయాలని, వికెట్ తీసి పడాలనే. కానీ ఈయన ఎలాగుంటాడు? ఎప్పుడు కూడాను బ్యాటింగ్ ఆడే వ్యక్తి ఎలాగుంటాడో, బ్యాటింగ్ ఆడే వ్యక్తి యొక్క ఉద్దేశం ఎలాగుంటుంది? బాల్ లేపేయాలి, బౌండరీ దాటించాలి, 6 కొట్టాలి అనేటువంటి ఉద్దేశం బ్యాట్స్మెన్కి ఉంటుంది. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, హల్లెలూయా. అర్థమైన వాళ్ళందరూ ఆమెను చెప్దాం. కాబట్టి ఈ రోజున మన జీవితంలో కూడా సైతాన్గడు బాల్స్ వేస్తుంటుంటాడు, సైతాన్గడు ఆపర్చునిటీస్ ఇస్తుంటుంటాడు. సైతాన్గడు నీకు ఏదో మేలులా అనిపిస్తుంది కానీ అది నిన్ను అవుట్ చేయటగేసే బాల్ ఆడు. ప్రతిరోజు బాల్ వేస్తూనే ఉంటుంటాడు. ఎక్కడ దొరుకుతావు అని గర్జించే సింహం వల్ల ఎవరిని మిరింగుదారా? బౌలింగ్ చేసేవాడు ఏం చేస్తాడు? 6 బాల్కి 6 వికెట్లు తీసేయాలి, 6 మింగేసేయాలని చూస్తాడు. కానీ బ్యాట్స్మెన్ గట్టోడు అనుకోండి, బౌలింగ్ చేసేవాడు భయపడుతుంటాడు. అమ్మో, ఇది ఎక్కడ 6 కొడతాడో, ఎక్కడ 4 కొడతాడో, అవుట్ అవుతాడు అన్నటువంటి భయం ఉండదు దీనికి. ఈయన ఏం చేస్తాడంటే సెక్యూర్గా కనీసం వాడు రన్ అన్నా తీయకుండా చూసుకోవాలని చెప్పి ఆ బాల్ని జాగ్రత్తగా కనీసం రన్ తీయకుండా చూసుకుంటాడు. ఎలాగ నేను అవుట్ చేయలేని అని చెప్పేసి. అలాగే సైతాన్ గాడు ఏం చేస్తాడంటే, వాడు తీసుకొచ్చే ప్రతి బంతి నీకు ఆపర్చునిటీగా మారాలి, వాడు తీసుకుని వచ్చే ప్రతి సమస్య నీకు అవకాశంగా మారాలి, ప్రతి సమస్య నీకు సంతోషాన్ని తెచ్చిపెట్టాలి. సమస్య వెనకే సంతోషం ఉంది, ఆ బాల్ వెనకే ఏముందంట? నువ్వు 6 కొడితే సంతోషం, అవుట్ అయితే విచారం. నువ్వు డిసైడ్ చేసేది నువ్వే. నీ చేతిలో ఉన్న బ్యాట్ అనగా బైబిల్ అనమాట. బైబిల్కి సాదృశ్యంగా తీసుకోండి మీరు. నువ్వు ఉపయోగించే 2 అంచుల వాడిగల ఖడ్గానికి సాదృశ్యంగా ఉపయోగించుకో. నీకు వచ్చే సమస్యలనే బంతుల్ని, నిందలనే బంతుల్ని నీ భర్త రూపంలో బౌలింగ్ చేస్తాడు సైతాన్ గడు. బ్రదర్, నా భర్త తాగొచ్చేసేసి చాలా మాటలు అంటే బౌలింగ్ చేస్తున్నాడు మాట సైతాన్ గడు మీ భర్త ద్వారా నిన్ను అవుట్ చేయాలని చెప్పి, నిన్ను లేపేయాలని చెప్పేసేసి, నీ ఆత్మీయతలో నిన్ను పడగొట్టాలని చెప్పేసేసి. మీ అత్తగారిలో నుంచి బౌలింగ్ చేస్తాడు ఒకసారి సైతాన్ గడు. అత్తగారి ద్వారా వేస్తుంటాడు బాల్స్. లేకపోతే స్నేహితుల ద్వారా, లేకపోతే నీ యొక్క ఆఫీసులో కొలీగ్స్ ద్వారా, లేకపోతే నీ మనసులో నుంచే వస్తుంటే బాల్స్ కొన్నిసార్లు నీకే కృంగుదల వస్తుంటుంటుంది, డిప్రెషన్ ఎక్కువైపోతుంటుంటుంది. చూసారు కదా ఈ మధ్యన ట్రైన్స్లో, మరి లేకపోతే ట్రైన్కి ఇంత చెడిపోయిన ఫ్యామిలీ గురించి చూసాం. ఎక్కడ చూసినా కూడా ఇవన్నీ ఎందుకు జరుగుతాయంటే డిప్రెషన్. ఈ డిప్రెషన్ అంటే ఏంటి? సైతాన్ గడే. వాడు మోటివేట్ చేస్తాడు మనుషులు అనమాట. నీ జీవితం ఇంకా నువ్వు షాట్ కొట్టలేవు, నువ్వు 6 కొట్టలేవు, నువ్వు బాల్ని ఎదుర్కోలేవు, కాబట్టి నీకు అసామర్థ్యం లేదు అనేసరికి నువ్వు టెన్షన్తో ఏం చేస్తావు? అలా వదిలేస్తావు. ఆటోమేటిక్గా బాల్ నిన్ను లేపుకుంటా పోతుంది అనమాట. ఆ సమస్య నిన్ను లేపేస్తుంది. సమస్యకు నువ్వు తలొగ్గేసావు. అర్థమైందా? సమస్యకు నువ్వు తలొగ్గేసావు. సమస్య ఏంటంటే నువ్వు జీవించలేవు. ఆ సమస్య నిన్నేమందంటే నువ్వు జయించలేవు, నేను నిన్ను జయిస్తాను అని ఆ సమస్య నిన్ను కబళించి వేస్తుంది. ఆ సమస్య నిన్ను మింగివేస్తా ఉన్నదే. ఈరోజు నీ మాటలు వింటున్న నా ప్రియమైనటువంటి సహోదరి, స్నేహితులారా, ఒక్కసారి ఆలోచన చేయండి. కాబట్టి ఈరోజున పరిశుద్ధాత్మ దేవుడు మీతో స్పష్టంగా మాట్లాడుతున్నాడని చెప్పి నేను నమ్ముతున్నాను. సమస్యల్లో కృంగిపోతున్నారా? సమస్యలను 6లు కొడుతున్నారా మీరు? అంతే కదా. సమస్యలను 6లు కొట్టినవాడు అందరికి ఏం చేస్తారు? మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్. హల్లెలూయా. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఇస్తారు. సమస్య రావటమే మంచిదంటాను నేను అయితే. అంతే కదా. ఇప్పుడు బ్యాట్స్మెన్ బ్యాటర్ పెట్టుకుని గ్రౌండ్ లైన్ చెవి నుంచి ఎవడు పట్టించుకుంటాడు? ఉపయోగం లేదు. చేతిలో బ్యాట్ ఉంది, నెత్తి మీద క్యాప్ ఉంది, చేతి గ్లౌజ్ ఉంది, అన్నీ ఉన్నాయి.
బౌలింగ్ రాకపోతే, బాల్ లేకపోతే ఉపయోగం ఏంటి? ఆ బాల్ని కొట్టినప్పుడే బ్యాట్స్మెన్కి విలువ. అలాగే నీ జీవితంలో సమస్యలు వచ్చినప్పుడు ఆ సమస్యలకు నువ్వు రెస్పాండ్ అయ్యే విధానం, ఆ సమస్యలను ఎదుర్కొనే విధానం. బ్రదర్, నా జీవితంలో అసలు ఏమీ బాగోలేదు బ్రదర్, నా బిడ్డల జీవితంలో బాగోలేదు బ్రదర్, నా మనవల జీవితంలో బాగోలేదు బ్రదర్, అయితే ఏం చేయాలి తెలుసా? బ్యాటింగ్ నేర్చుకోవాలి. హల్లెలూయా, బ్యాటింగ్ నేర్చుకోవాలి. ఉత్తికి ఆరేసాడు అంటారు కదా. ఆ, ఏం చేశాడు? పాకిస్తాన్ మీద సచిన్ గారు ఏం చేశారు? ఉత్తికి ఆరేసాడు. ఇట్లాగా మనం చెప్తుంటుంటాం కదా. అంటే ఏం చేశాడు ఆయన? ఏ బాల్నైనా సరే ప్రత్యర్థికి చుక్కలు చూపించాడు. అంటే అర్థం ఏంటంటే ఏ కోణంలో స్పిన్ బాల్ వేసినా, స్పీడ్ బాల్ వేసినా, ఏదో బాల్స్ ఉంటాయి డిఫరెంట్, అవన్నీ వేసినా కూడా ఏ బాల్నైనా తిప్పి కొట్టాడు, ప్రతి బాల్ని 6 కొట్టాడు. డబల్ సెంచరీ చేశాడు, సింగల్ కాదు డబల్ సెంచరీ చేశాడు అని చెప్పి ఒక రికార్డు క్రియేట్ చేస్తాడు ఆయన బాల్ను ఉపయోగించుకునే. అర్థమవుతుందా? తన దగ్గర ఉన్న బ్యాట్ తోటి ఏ శోధన అయితే వచ్చిందో ఆ శోధనని సంతోషంగా మార్చుకున్నాడు. హల్లెలూయా. చూడండి, ఆ బాల్ వచ్చినంతసేపు భయం అనిపిస్తుంది. ఆ బాల్ని నువ్వు బౌండరీ దాటించినప్పుడు ఏమవుతుందో తెలుసా? ఇట్లా బ్యాట్ ఎత్తి చూపిస్తారు, సెంచరీ చేశాను, ఇట్లా చూపిస్తారు కదా. అలాగే నువ్వేం చేయాలంటే నీ చేతిలో ఉన్న దేవుని యొక్క వాక్యాన్ని ఎత్తిపట్టినప్పుడు నువ్వు లోకానికి నేను జయించాను, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, నేను జయించాను అని నువ్వు చెప్పగలుగుతావు. నేను సాధించాను అని నువ్వు చెప్పగలుగుతావు. ఎప్పుడంటే ఉపయోగించడం వచ్చినప్పుడు, బ్యాటింగ్ వచ్చినప్పుడు. హల్లెలూయా. చూడండి, కొంతమంది బ్యాట్స్మెన్స్ ఉంటారన్నమాట. అంటే ఏంటంటే ఇప్పుడు విరాట్ కోహ్లీ కానీ సచిన్ కానీ వీళ్ళంటే బ్యాటింగ్లో మంచి దిట్ట వాళ్ళంతా కూడా. బౌలింగ్ చేసే వాళ్ళు భయపడతారు వాళ్ళకి. కొంతమంది బౌలర్స్ ఉంటారు, స్పిన్ బౌలింగ్ అని చెప్పి అలా చేస్తుంటారు. వాళ్ళు స్పిన్ తిప్పుతారు, బాల్ కింద పడ్డ గిట్ వెళ్తా తెలియదు అనమాట, డేంజరస్ బౌలింగ్. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే బ్యాట్స్మెన్స్ వాళ్ళకి భయపడతారు, ఆ బౌలింగ్లో ఎక్స్పర్ట్స్ కాబట్టి. సో నువ్వు వింటున్నావా? వాక్యంలో ఎక్స్పెక్ట్ అయినప్పుడు, ఆ యొక్క 2 అంచుల వాడిగల ఖడ్గం పట్టుకోవటంలో ఎక్స్పెక్ట్ అయినప్పుడు, ఆ 2 అంచుల వాడిగల ఖడ్గాను ఉపయోగించడంలో ఎక్స్పెక్ట్ అయినప్పుడు ఏం చేస్తా తెలుసా? నీకు బాల్ భయపడుతుంది, నీకు బాల్ భయపడుతుంది, నీకు బౌలింగ్ చేసే వ్యక్తి భయపడతాడు. ఆమేన్. ఎందుకంటే ఈ బాల్ని నీడు బయటకు పంపేస్తాడు, ఈ బాల్ నీడు బౌండరీ దాటించేస్తాడు. కాబట్టి ఎలాగా అని చెప్పి వాళ్ళు ఆలోచన చేస్తూ ఈ బాల్ ఇతనికి చిక్కకూడదు అనేటువంటి ఉద్దేశంతో ప్రయత్నం చేస్తుంటారు. హల్లెలూయా. ఎందుకంటే ఈ బాల్ని, ఈ సమస్యని వాళ్ళు ఒక పండగగా మార్చుకుంటారు. అందుకని దేవుడు చెప్తున్నాడు, శ్రమ దినమున నీవు కృంగిని ఎడల చేత కానివాడు అవుతావు. ఈరోజు నీకు శ్రమలు వచ్చాయి, అప్పులు వచ్చాయి, అనారోగ్యం వచ్చింది, నింద వచ్చింది, అవమానం వచ్చింది. మరేం చేయాలి? ఏ పాస్టర్ గారు ప్రార్థన చేస్తే పోతుందా? తిరుగు, ప్రపంచం అంతా తిరుగు, నీ జీవితాంతం అలా తిరుగుతూనే ఉంటావు. అంతేగాని నీ నిందను తీసేటువంటి వాడు దేవుడు. హల్లెలూయా. కాపర్ వైరు గుండా కరెంటు రాదు, కాపర్ వైరు కరెంటును ఉత్పత్తి చేయదు, కాపర్ వైరు కరెంటును పాస్ చేస్తుంది. ఆమేన్. కాబట్టి ఇప్పుడు ఒక సేవకుడు నెత్తి మీద చెయ్యేశాడంటే సేవకుడు అభిషేకాన్ని సేవకుడు పట్టుకురావట్లేదు, సేవకుడు ఇవ్వట్లేదు. అది ఏం చేస్తున్నాడు? ఫర్ ఎగ్జాంపుల్, మన ఇంటికి పవర్ కనెక్షన్ ఇచ్చారంటారు. ఎవరిచ్చారు? పంచాయతీ ఇచ్చిందా? కరెంట్ పోల్ ఇచ్చిందా? లేదు. అక్కడ వరకు ఆ పవర్ ప్లాంట్ నుంచి పవర్ అక్కడ వరకు వచ్చింది. అక్కడ పవర్ ఇక్కడికి రావాలంటే నీకేమైంది? కనెక్షన్ ఇచ్చారు. అలాగే సేవకుడు నీకు ఏం చేస్తాడంటే కనెక్షన్ ఇస్తాడనమాట. అంటే అక్కడ దాకా వచ్చినటువంటి కనెక్షన్ని ఇక్కడికి పాస్ అయ్యేలాక ఒక మీడియేటర్గా ఉంటాడు. కాబట్టి ఆ యొక్క పవర్ పోల్ మీద ఉన్నటువంటి, ఆ స్తంభం మీద ఉన్నటువంటి పవర్ మీ ఇంటికి రావాలంటే ఈ మధ్యలో ఒక వైర్ కలుపుతారు. ఈ వైరు దాన్ని కలిపితేనే ఇందులో పవర్ వస్తుంది. లేదు అనుకోండి, దీని ద్వారా పవర్ వస్తుంది. అంతేగాని ఈ వైరు పవర్ని క్రియేట్ చేయదు, ఈ వైరు పవర్ని సృష్టించదు. అర్థమవుతుంది మీ అందరికీ కూడా? అలాగే దేవుని యొక్క సన్నిధి మనం అనుభవించాలంటే దేవునితో కనెక్ట్ అయినటువంటి వారితో మనం కనెక్ట్ అయితే ఖచ్చితంగా ఆ పవర్, అభిషేకం మన మీదకి వారి ద్వారా, గమనించాలి, ఇది వారు పవర్ ఇస్తారని నేను చెప్పట్లేదు, వారి ద్వారా ఆ పవర్ నీలోకి ప్రవేశిస్తుంది. ఎందుకంటే వాళ్ళకి దేవుని కనెక్ట్ అయి ఉన్నారు. సింపుల్, మీ ఆవిడొచ్చి కరెంట్ ప్లగ్లో చేయెత్తింది, నువ్వు వచ్చి ఆటోమేటిక్గా మీ ఆవిడ పట్టుకుంటే సరిపోదు, నువ్వు కూడా కరెంట్ ప్లగ్లో చేయటం అవసరం లేదు. నువ్వు నీ భార్యను, నీ భర్తను, నీ పిల్లలను పట్టుకుంటే ఆటోమేటిక్గా నీలో కరెంట్ పాస్ అయిపోతుంది. నీవు కరెంట్ బోర్డుకి ఎక్కడో ఉన్నావు, దూరంగానే ఉన్నావు, కానీ నీ భార్యకి నువ్వు దగ్గరగా ఉన్నావు, ఆమెను పట్టుకుందులోకి వెంటనే పవర్ షాక్ కొడుతుంది.
అర్థమవుతుందా? ఎందుకంటే వీళ్ళు కనెక్ట్ అయి ఉన్నారు కాబట్టి. అలాగే ఇక్కడ మనం గమనించవలసినటువంటి విషయం ఏంటంటే, నువ్వు దేవునికి కనెక్ట్ అయినప్పుడు, ఆమేన్, దేవునితో నీ యొక్క ముఖాముఖి సంబంధం ఉన్నప్పుడు, చూడండి, ఎవరు అనేకులను ఆయన వైపు నడుపుతారు, ఆయన నక్షత్రం అని ఉంటుంది. ఈ నక్షత్రం ఏం చేసిందంట? జ్ఞానుల్ని యేసుక్రీస్తు ప్రభువారు ఉన్న ఇంటి మీద వరకు నడిపించి కనుమరుగైపోయింది. తర్వాత ఏమీ లేదు. అననీయ ఏం చేశాడంట? పౌలు గారికి విజిటేషన్ జరిగినప్పుడు, పౌలు గారితో ముఖాముఖిగా దేవుడు మాట్లాడినప్పుడు ఆ యొక్క మామూలు నేత్రాలు మూయబడ్డాయి, మనోనేత్రాలు తెరవబడ్డాయి. ఆమేన్. మామూలు నేత్రాలు మూయబడ్డాయి, మనోనేత్రాలు తెరవబడ్డాయి. మంచిది. కానీ అంత గొప్ప పరిచర్య చేయబోతున్నటువంటి పౌలుని అభిషేకించింది ఎవరు తెలుసా? అననీయ. అననీయ అంటే ఎక్కడ ఏమీ మనకు తెలియదు. ఆయన పైగా శిష్యుడు అని ఉన్నది. శిష్యుడు అంటే 12 మంది శిష్యులు కాదు. నీకులాగా నాకులాగా భక్తి చేసుకుంటున్నటువంటి భక్తిపరుడు. అంత గొప్ప బలంగా వాడబడేటువంటి పౌలుని అభిషేకించడానికి అననీయను వాడుకున్నాడు. అననీయ వచ్చాడు, నెత్తి మీద చేసాడు, ప్రార్థన చేశాడు, ఆ కన్ను రెప్పలు రాలే, అంతా బాగుంది, బాప్తిసం ఇచ్చాడు. మళ్ళీ అడ్రస్ లేదు, ఎక్కడ కనిపించడు. అంటే మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, నీ యొక్క పాత్ర ఏంటో తెలుసుకుని దాన్ని పోషించాలి. మళ్ళీ అననీయకు వచ్చి ఎక్కడ, ప్రభు నేను ప్రార్థన చేసినటువంటి పౌలు అంత బలంగా వాడబడుతున్నాడు, నేనేంటి ఇలాగున్నాను, నా పరిస్థితి ఏంటి ఇలాగున్నది? ఇది చాలామంది, వాళ్ళు నాకంటే వయసులో చిన్నవాళ్ళు, వాళ్ళు నాకంటే ఇలాంటి వాళ్ళు, వాళ్ళు మొన్నే పరిచర్య స్టార్ట్ చేశారు, వాళ్ళు ఇప్పుడే స్టార్ట్ చేశారు, వీళ్ళు ఇలాగ, ఇటువంటివి మనం వాటి మీద ఫోకస్ చేయకూడదు. దేవుడు ఎవరిని ఎలా వాడుకుంటాడో ఆయన యొక్క ఉద్దేశం, ఆయన యొక్క చిత్తం మనకు తెలీదు. ఎప్పుడు వచ్చాం, ఎలాగొచ్చాం, ఇదంతా అనవసరం. దేవుడు నిన్ను ఎప్పుడైనా వాడుకోవచ్చు, ఎలాగైనా వాడుకోవచ్చు, ఏ విధంగా వాడుకోవచ్చు. కాబట్టి దినములు చెడ్డవంట, నువ్వు కూర్చుని ఈరోజు మంచిది కాదు, ఈరోజు మంచిది కాదు, ఈరోజు మంచిది కాదు అంటే ఏది మంచిది కాదు. పేతురు గారు ప్రార్థన చేసుకుంటూ ఉన్నప్పుడు దేవుడు ఒక దర్శనం చూపించి, మరి కొర్నేలు అనే భక్తుని ఇంటికి వెళ్ళవలసిన పరిస్థితి వచ్చినప్పుడు ఒక తెర, ఒక 4 అంచుల చెంగు కలిగిన వస్త్రం వస్తూ ఉన్నది. అందులో రకరకాల చతుస్పాద పక్షులు అన్నీ ఉన్నాయంట, జంతువులు అన్నీ ఉన్నాయంట. తిను అంటున్నాడు దేవుడు. అదేంటి ప్రభు, ఇది నిషిద్ధమైంది కదంటే, నేను చెప్పక నిషిద్ధమైంది ఏమీ లేదు, అన్నీ తినదగినవే, ప్రతిదీ మంచిదే, నేను చెప్పాను కదా. ఒకవేళ అది నిషిద్ధమే అయినా కానీ నేను చెప్పక అది పరిశుద్ధంగా మార్చబడుతుంది. ఆమేన్, హల్లెలూయా. ఒకవేళ నీ జీవితంలో సమస్య అవ్వచ్చు, కానీ దేవుని వాక్యం నువ్వు పట్టుకున్నట్లయితే అది నీకు సంతోషంగా మార్చబడుతుంది. హల్లెలూయా. ఏది చెడ్డది కాదు, ఎప్పుడు చెడ్డది వస్తుందండి. చూడండి, దినములు చెడ్డవి కనుక ఏం చేయాలంటే, సమయాన్ని పోనీక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకోండి. సమయం పోనిస్తే అది చెడు. నీకు సమయాన్ని సద్వినియోగం చేసుకుంటే భలే సద్వినియోగం చేసుకున్నాడు అవకాశాన్ని, భలే సద్వినియోగం చేసుకున్నాడు ఆ సమయాన్ని. అంటే అండి చెడ్డదైంది అది. సద్వినియోగం చేసుకుంటే చెడ్డదైంది అవుతుంది, దుర్వినియోగం చేసుకుంటే చెడ్డదనమాట. నువ్వు వినియోగించుకోకపోతే చెడ్డదనమాట, నువ్వు దాన్ని వాడుకోకపోతే చెడ్డదనమాట. ఒక వ్యక్తి ఒక 10 మ్యాంగోస్ తెచ్చుకున్నాడంట. మంచివే చూసి తెచ్చుకున్నప్పుడు తినాలి కదా, చాలా మంచిగునని చెప్పి దాచుకున్నాడంట. 2 రోజులు పైకి తిందారని. నెక్స్ట్ డేకి ఏమైందంటే అందులో ఒక మ్యాంగో కుళ్ళిపోయిందంట. కుళ్ళిపోయినప్పుడు ఏం చేయాలి? కుళ్ళిపోయిన మ్యాంగో పాడేసి మంచుకున్నది ఏదో కొనుక్కోవాలి కదా, మంచుకున్నది కోసుకు తినాలి కదా, మానేసి ఏదైతే కుళ్ళిపోయిందో దాన్ని అంతా కోస్తే చిన్న పీస్ వచ్చిందంట, ఆ పీస్ తిని మిగతా పడేయాడంట. నెక్స్ట్ డేకి మళ్ళీ ఇంకోటి కుళ్ళిందంట. అయ్యో అని చెప్పి అదంతా కోసి కుళ్ళిపోయిన దాంట్లో ఎక్కడో చిన్న పాటు ఉంటే అది తిన్నాడంట. ఇలాగ ఆయన 10 రోజులు ఏమైందంటే కుళ్ళిపోయిన దాన్నే కొంచెం కొంచెం తిన్నాడు తప్ప మంచిది అనిపించలేదు. ఎందుకు అలా జరిగింది? సరే, ఈరోజు లాసిపోయావు, ఇంతవరకు నష్టపోయావు, ఇంతవరకు దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థించలేదు, ఇంతవరకు దేవునికి నమ్మకంగా జీవించలేదు, ఇంతవరకు నీ జీవితాన్ని అంతా సర్వనాశనం చేసుకున్నావు, ఇంతవరకు నీ జీవితాన్ని గందరగోళం చేసుకున్నావు. ఓకే, మరి ఏం చేయాలి? ఇప్పుడైనా సరే నీవు ఏం చేయాలంట? ప్రత్యేకించుకోవాలి. ఇప్పుడైనా సరే నీవు నీ జీవితాన్ని ప్రత్యేకపరచుకోవాలి. అయ్యో, ఇంతవరకు నాకు నా భర్తకు సమాధానం లేదే, ఇలాగే గడిపేస్తా జీవితం, ఇప్పుడు మార్చుకో. నువ్వు ఏమవుతుంది? ఇప్పుడే నువ్వు జీవితాన్ని ప్రారంభించు. ఇప్పుడే నీకు పెళ్ళైందనుకో, లేదు బ్రదర్, నా కొడుకే పిల్లలు పుట్టారు, అదంతా నాశనం. ఎవడను క్రీస్తునందులో వాడు నూతన సృష్టి. నువ్వు నూతనంగా జీవితాన్ని ప్రారంభించు, నువ్వు నూతనంగా జీవించు, నువ్వే తగ్గించుకో, నువ్వే సమాధానపడు. అయిపోయింది. అక్కడి నుంచి నువ్వు ఎంత సంతోషంగా జీవించవచ్చు, ఎంత సమాధానంగా జీవించవచ్చు, ఎంత అద్భుతంగా జీవించవచ్చు. కొరియాలో ఉద్యమం స్టార్ట్ అవుతాకి కారణం ఏంటి చెప్పండి, నేను గుర్తుందో లేదు మీకు. కొరియాలో ఉద్యమం స్టార్ట్ అవుతాకి కారణం ఏంటి? ఒక పాస్టర్ గారు చర్చి ముగించుకుని వెళ్తుంటే డోర్ లాక్ చేస్తుంటే విపరీతమైన వర్షం వస్తూ ఉందంట. అది నేచురల్ వర్షం అనుకున్నాడు ఆయన.
కానీ అందులోనే ఉజ్జీవ వర్షం కూడా కురిసిందంట. హల్లెలూయా! ఎలా అంటే ఈ సేవకుడు డోర్ క్లోజ్ చేసి వెళ్తుంటే దేవుడు చెప్తున్నాడంట, హలో నువ్వేం చేస్తావు తెలుసా? నువ్వు ఇంటికి కాదు వెళ్ళవలసింది, ఇప్పుడు నీ పొరుగు వాని ఇంటికి వెళ్ళు, సమాధానపడు అన్నాడంట. ఇంకా దేవుడు చెప్పాడు కాబట్టి మనసులో ఆలోచన కాదనలేక అలాగే వర్షంలో తడుచుకుంటా ఆ యొక్క ఎవరైతే సమాధానం లేదు ఆ వ్యక్తి ఇంటికి వెళ్ళి డోర్ ఓపెన్ ఇలా చేస్తుంటేనే ఆ వ్యక్తి ఇంకా ఈ వ్యక్తితో మాట్లాడకముందే ఈ వ్యక్తి ఆ వ్యక్తికి ఇంకా సారీ చెప్పకముందే గొప్ప దేవుని సన్నిధి అక్కడ దిగటం జరిగిందంట. హల్లెలూయా! ఆ సిచ్యువేషనే కొరియా మొత్తం ఉద్యమానికి ప్రారంభం అక్కడ జరిగిందంట. కొరియా ఉద్యమానికి కారణమైందంట. హల్లెలూయా! కాబట్టి ఈరోజు నీ మాటలు వింటున్న ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, మన జీవితంలో దేవుడు చేసేటువంటి కార్యాలు చాలా ఉన్నతమైనటువంటివి, చాలా గొప్పవి. మన పట్ల దేవుడు కలిగిన ప్రణాళికలు చాలా ఉన్నతమైనటువంటివి. దేవుడు నడిపించే నడిపింపుకు నువ్వు లోబడినట్లయితే గొప్ప గొప్ప కార్యాలు చూడగలుగుతావు. హల్లెలూయా! కొంతమంది కొన్ని రోజులు వింటారు, ఆయనకి ఏం జరగట్లేదండి. నేను చూసేవాడిని ఈ యొక్క వాక్యం వినేటువంటి సమయంలో కొన్ని వందల వేల మందిగా ఉండేటువంటి వారు వాళ్ళు ఏం చేస్తారంటే ప్రయత్నాలు చేస్తుంటారు అన్నమాట. ఎక్కడ వర్కౌట్ అవుతుంది అని చెప్పి వారికి ఉన్న సమస్యను బట్టి ఈ వాక్యం 2 రోజులు విందాం, వారం రోజులు విందాం, అది ఏదైనా చెప్తున్నాడు, లేదన్నట్టు అంటున్నాడు, జరగనిదే జరిగిపోయింది అన్నాడు, థ్యాంక్ యూ చెప్పమన్నాడు. కాబట్టి ఇది కొత్తగా ఉంది, వింతగా ఉందని చెప్పి 10 రోజులు ట్రై చేస్తారు, నెల రోజులు ట్రై చేస్తారు. ఇది కూడా మనకు వర్కౌట్ అవ్వదు. ఇంకొక దగ్గరికి వెళ్తారు అన్నమాట. అక్కడ ఏం చేస్తారు, నువ్వు ఉపవాసం ఉండాలి, కన్నీళ్ళు కార్చాలి, దేనైనా దాటిపోతాడు దేవుడు, కానీ కన్నీళ్ళు దాటిపోవడం అన్నసరికి అవును ఇంకా అంతే, రోజు ఏడుస్తా కూర్చుంటారు. దేవా నన్ను ఎందుకు విడిచిపెట్టేసావు దేవా, నా జీవితం ఏంటి దేవా అని చెప్పి ఏడుస్తారు. నెల రోజులకి ఏ విధమైన ఫలితం రాదు. అయ్యో ఎంత కన్నీళ్ళు కార్చానే, ఎంత చేస్తేనే దీనివల్ల ఫలితం లేదు. కాబట్టి ఇంకొకరు ఏం చేస్తారు తెలుసా, ఉపవాసం ఉండాలి అని చెప్తారనమాట. అంతే, ఉపవాసం స్టార్ట్ చేస్తారు. ఇలాగా మనకి బైబిల్ కాకుండా స్కూల్లో ఒక స్టోరీ చెప్పేవారు. ఏంటా స్టోరీ అంటే, స్కూల్లో ఒక వ్యక్తి అంట దొంగతనం చేస్తూ పట్టుబడ్డాడంట. అయితే ఆయనకి శిక్షలు చాలా ఉన్నాయంట. చాయిస్ ఇచ్చారంట, ఇదిగో ఇన్ని రకాల శిక్షలు ఉన్నాయి, ఏది కావాలో నువ్వు చూస్ చేసుకో. ఏంటంట, 50 కొరడా దెబ్బలు తినాలి, లేదా 500 ఫైన్ కట్టాలి, లేదా 5 లీటర్ల ఆముదం తాగాలి, లేదా 5 కిలోమీటర్లు పరిగెట్టాలి. ఇలాగా అన్ని ఆప్షన్స్ ఇచ్చారంట. ఆయన ఏం చేశాడంటే అన్నిటికంటే ఈజీగా 5 కిలోమీటర్లు పరిగెట్టేద్దామని స్టార్ట్ చేశాడంట. 5 కిలోమీటర్లు పరిగెట్టాక 3 కిలోమీటర్లకి ఆయాసం వచ్చి ఆగిపోయాడంట. అమ్మో ఇది కాదు కానీ కొరడా దెబ్బలు తినేద్దాంలే, ఏదో చేసుకుందామని చెప్పి కొరడా దెబ్బలు తింటూ స్టార్ట్ చేశాడంట. 10, 20, 30 వచ్చేసరికి ఇంకా ఆయన వల్ల అవట్లేదంట. నా వల్ల కాదు బాబు, వద్దు అన్నాడంట. మరి ఇంకా ఆప్షన్ ఏముంది, 5 లీటర్ల ఆముదం నేను తాగేస్తాను ఎలాగైనా సరే కళ్ళు మూసుకునే అని చెప్పి ఆ 5 లీటర్ల ఆముదం తాగడానికి ఒప్పుకున్నాడంట. తాగుతున్నాడంట. ఒక 2.5-3 లీటర్లు తాగేసరికి వామిటింగ్ వచ్చేసేసి ఇంకా ఆయన వల్ల అవ్వలేదంట. వింటున్నారా? గమనించాలి. ఇలాగా ఎన్ని ఆప్షన్స్ అయితే ఉన్నాయో అన్ని ప్రయత్నం చేసేసాడంట. చివరికి 500 ఫైన్ కట్టాడంట. అదేదో స్టార్టింగ్లోనే 500 ఫైన్ కట్టేది అయిపోయింది కదా. పరిగెట్టవలసిన అవసరం లేదు, కొరడ దెబ్బలు తినవలసిన అవసరం లేదు. ఇలాగా చాలామంది ఏం చేస్తారంటే చాలా తెలివైనటువంటి వారు అనుకుని ఏది సద్వినియోగం చేసుకోవాలో, ఏది దుర్వినియోగం చేసుకోవాలో, ఏది వెళ్ళకూడదు తెలియక అన్నటిలో అడుగుపెట్టి చివరికి ఫలితాన్ని అనేది కూడా పొందుకోక నష్టపోతుంటుంటారు. నేను ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే, నేను ఎవరిని నిందించాలి, బాధ పెట్టాలని కాదు, కానీ పౌలు గారు ఏమంటాడంటే, మీరు పట్టుకున్న దాన్ని గట్టిగా పట్టుకోండి. హల్లెలూయా! ఈ లైవ్ చూస్తారు, ఇంకో లైవ్ చూస్తారు. కాబట్టి అందరి బాధ ఒకటైతే పర్వాలేదు, అందరూ ఒకే విధంగా చెప్తే పర్వాలేదు, రకరకాల విధాలైనటువంటి విధానాలు ఉంటాయి. ఇదిగో ఈయన అంతా కూడా ఆయన లైఫ్ గురించే చెప్తుంటాడు, ఆయన స్టోరీ చెప్తాడు, కథ చెప్తాడు, ఇది చెప్తాడు అని ఒక ఒపీనియన్ వస్తుంది. ఈయన ఎప్పుడు వాక్యమే చెప్తాడు తప్ప అసలు ఏం సీరియస్గా ఉంటుంది. ఇలాగ రకరకాల నువ్వు ఒకటి ఎక్స్పెక్ట్ చేసి ఒకటి వెళ్తుంటుంటావు, అది అక్కడ లేనప్పుడు నీ మనసు అంతా కూడా గందరగోళంగా జరుగుతుంటుంటుంది. అలా కాకుండా ప్రభువా ఇది మరి ఏంటి, నాకు ఎవరిది వింటే మంచిది, ఏ వాక్యం వినాలి, ఏది అనుసరించాలి, ఏది విడిచిపెట్టేసేసేయాలి. కొంతమంది చెప్పి అన్నీ తీసుకోకూడదు. మనం అన్నీ తీసుకున్నాం అనుకోండి, దాన్ని విషయంలో చాలా ఇబ్బందులు పాలవుతుంటుంటారు. ప్రతిరోజు 3 గంటలకు లేచి ప్రార్థన చేయాలని అనుకోండి, అన్ని రోజులు కుదరకపోతే ఏదో సమస్య వచ్చింది, ఏదో ఇబ్బంది వచ్చింది, అవుతుందా? ఈరోజు నాకు చాలా కష్టమైపోయింది,
చాలా కష్టమైంది. మనుషులం కదా, ఖచ్చితంగా పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేశాడు కాబట్టి దేవుని మహాకృపను బట్టి నడిచింది. కానీ నాకు సాటిస్ఫాక్షన్ లేదు. ఎక్కడో బాడీ అన్కంఫర్ట్గానే ఉన్నది, సహకరించట్లేదు. పిల్లలు గమనించాలి. నువ్వు అలా చేసావు ఇలా చేసావు అని చెప్పి దేవుడి నీ మీద నేరారోపణ చేసేసి నేను గద్దించేసేసి ఇట్లా చేయడు. దినములు చెడ్డవి కనుక సద్వినియోగం చేసుకో. అవకాశం ఉన్నంత వరకు దేవునికి దగ్గర, అవకాశం ఉన్నంత వరకు దేవుని స్తుతించు, అవకాశం ఉన్నంత వరకు దేవునికి దగ్గరగా ఉండడానికి ప్రయత్నించాలి. అంతేగాని నువ్వు పర్ఫెక్ట్ భూమి మీద అన్నట్టుగా మనం ఎవ్వరూ ఏ మనిషిని చేయలేం. ఒక పని అప్పగించేవాడు ఆయనే, దాన్ని చేసే సామర్థ్యం ఇచ్చేవాడు ఆయనే. నన్ను చాలామంది అడిగే ప్రశ్న ఏంటంటే, బ్రదర్ 3 సార్లు వెలిగిస్తారు మీరు, మీకు మీ ఇంట్లో ఎంతమంది పనులు ఉన్నారు? మా ఇంట్లో ఎవరు పనులు లేరు. చర్చిలో పాస్టర్గా ఉంటాను, ఇంట్లో పని మనిషిగా ఉంటాను నేను. అర్థమవుతుందా? స్కూల్లో టీచర్గా ఉండేవాడిని. అలాగా పౌలు గారు ఏమంటాడంటే, రోమీలకు రోమీడుగా నేనున్నాను. చూసారా? ఏ ప్రదేశానికి వెళ్తే ఆ ప్రదేశంలో నేను ఇమడగలుగుతూ ఉన్నాను, ఆ ప్రదేశంలో నేను జీవించగలుగుతూ ఉన్నాను. హల్లెలూయా! అక్కడ తగినట్టుగా నేను జీవించగలుగుతూ ఉన్నాను, అక్కడ తగినట్టుగా నేను ఉండగలుగుతూ ఉన్నాను. ఎస్, నువ్వు హాస్పిటల్లో ఉన్నావు అనుకో, నువ్వు డాక్టర్ అనుకో, నువ్వు అక్కడ డాక్టర్ లాగా ఉండటం నేర్చుకోవాలి. అలాగే చర్చిలోకి వచ్చే నువ్వు పాస్టర్ అనుకో, పాస్టర్ లాగా ఉండాలి. సో అక్కడ దేవుని కృప నీకు ఆవరించినప్పుడు ఖచ్చితంగా దాన్ని నువ్వు చేయగలుగుతావు. చూడండి, షద్రకు మిషక్ అబేద్నెగో వారు బయట జీవించడం నేర్చుకున్నారు, విశ్వాసంతో జీవించడం నేర్చుకున్నారు, అగ్నిగుండంలో కూడా జీవించడం నేర్చుకున్నారు వాళ్ళు. ఆమేన్. దేవుడు నీకు తోడుగా ఉంటే ఏ ప్రదేశంలోనైనా సరే నువ్వు జీవించగలుగుతావు. ఆమేన్. అంటారు కదా, నటించమంటే జీవించేస్తున్నాడని. ఒరే నటించరా బాగుండి జీవించేస్తున్నావు అంటారు కదా. అలాగా నువ్వు అగ్నిగుండంలో కూడా నటించు, నువ్వు జీవిస్తావు. ఆమేన్. అంధకారంలో కూడా నువ్వు నటించు, జీవిస్తావు. ఎలాగంటే అది నిన్ను ప్రభావితం చేయదు, నువ్వు దాన్ని ప్రభావితం చేస్తావు. ఆమేన్. హల్లెలూయా. సమస్య నిన్ను ప్రభావితం చేయకుండా ఉండాలి అంటే నీలో వాక్యం ఉండాలి, విశ్వాసం ఉండాలి, ధైర్యం ఉండాలి. ఆమేన్. ఇది లేకుండా నువ్వు ఏదో చేసేసి సాధించేద్దారు అనేటువంటి ఆలోచనతో నువ్వు ఉంటే దేవుడు ఏదో చేస్తాడు, దేవా సహాయం చేయి. ఎందుకు సహాయం చేయాలి? ఏం సహాయం చేయాలి చెప్పాలి. ఇప్పుడు స్కూల్లో చాలామంది పిల్లలు వస్తారు, వాళ్ళకి సరైన డ్రెస్ లేదు అనుకోండి, అయ్యో అని వదిలేస్తావు. కానీ నువ్వు వెళ్ళి వాళ్ళని తీసుకెళ్ళి డ్రెస్ కుట్టించి డ్రెస్ కొంటావా? చెయ్యు కదా. లేకపోతే వాళ్ళ ఫీజు కట్టలేదంటే అయ్యో అని బాధపడతావు తప్ప నువ్వు దగ్గరికి వెళ్ళి ఎంతమంది ఫీజులు కట్టలేదు స్కూల్లో అందరూ ఫీజులు నువ్వు కడతావా? నీ బిడ్డతో మాత్రం నువ్వు చూసుకుంటావు. వింటున్నారా ప్రియులారా? ఇక్కడ దేవునితో నీకు ఉండేటువంటి కనెక్షన్ బట్టి ఎందరో ఆయన యందు విశ్వాసం ఉంచారో వారందరికీ, చూసారా, అందరికి అంటలేదు ఇక్కడ, విశ్వాసం ఉంచిన వారందరికీ ఆమేన్ ఆయన బిడ్డలయ్యే అధికారం ఇస్తున్నాడు. అందరికీ ఇవ్వట్లేదు. అంటే అందరూ విశ్వాసం ఉంటే అందరికి ఇస్తాడు, కానీ విశ్వాసం ఉంచిన వారికి అధికారం ఇస్తావు అన్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఈ యొక్క సత్యం తెలియకపోవటం వల్లనే చాలామంది దేవుడిని నిందిస్తూ ఉంటారు. దేవుడు ఎందుకు చేయట్లేదు. ఎందుకు చేయాలి? దేవుడికి నీకున్న సంబంధం ఏంటి? దేవుని మీద విశ్వాసం ఉంచావా? దేవుని మీద నిజంగా ఆధారపడ్డావా? దేవుడే దిక్కు, నాకు వేరే దిక్కు లేదంటున్నావా? లేకపోతే ఏ దిక్కు లేకపోతే దేవుడి దిక్కు అంటున్నావా? అది రాంగ్ అసలేని. అంత బాగుంటుంది కానీ వినటానికి. ఈ లోకంలో అందరూ ఈజీగా వాడేస్తారు, ఏ దిక్కు లేని వాళ్ళకి దేవుడే దిక్కు, అది గొప్ప అనుకుంటారు. అంటే ఏ దిక్కు నుండి దేవుడు అసలు వీళ్ళకి ఏ దిక్కన్నా ఓపెన్ అయితే ఆ దిక్కులోకి పోతారు, ఏ దూరాన్ని ఓపెన్ అయితే దూరంగా గుండా పోతారు, ఏ సహాయమైనా అందిందంటే ఆ సహాయంలోకి పోతారు వీళ్ళు. అంత ఉంది అందులోను. చాలామంది ఏమంటారంటే ఏ దిక్కు లేనట్టుగా దేవుడే దిక్కు అని చెప్పి ఏదో దేవుడిని గొప్ప చేసేసినట్టుగాను, మాకు ఎవరు సాయం చేయబోయినా పర్లేదులే దేవుడు సాయం చేస్తాడు అన్నట్టుగా ఉంటుంటారు అన్నమాట. ఎవడు సాయం చేసినా సరే, ఎన్ని దిక్కులున్నా సరే, నా యేసయ్యే దిక్కు, అది ఎన్నుకోవటం అంటేనే, అది దేవుడి మీద ఆధారపడతాం అంటేనే. అంతేగాని నాకేం పర్లేదు, వీళ్ళున్నారు వీళ్ళున్నారు, నాకు చాలా దిక్కులను సహాయం వస్తుంది, చాలామంది సహాయం చేసే వాళ్ళు ఉన్నారు అంటే ఇంకా దేవుడి మీద నువ్వేమి ఆధారపడతావు? హల్లెలూయా. చాలామంది నాకు ప్రామిస్ ఇచ్చేస్తుంటారు అన్నమాట, మీ పరిచర్యకి మేము ఇలా సపోర్ట్ చేయాలనుకుంటున్నాం, మేము ఇలాగ. మీరు రండి, ముందు మీరు బ్లెస్ చేయబడండి, మీరు దీవించబడండి, మీరు వాక్యం వినండి, దేవుని సన్నిధికి రెగ్యులర్గా రండి. నువ్వు ఇచ్చినా ఇవ్వకపోయినా పరిచర్య ఆగదు.
ఎందుకంటే నన్ను పిలిచినవాడు నమ్మదగినవాడు, ఆయనకి తెలుసు ఎవరిని లేపాలో, ఎలా లేపాలో, ఎక్కడి నుంచి రప్పించాలో అంటాడు కదా. యూదుడైనటువంటి ఆ మొర్దెకై ఏమంటాడు తెలుసా? అమ్మా ఎస్తేరు, ఇది నీ సమయం వచ్చింది, నువ్వు సహాయం చేసే సమయం వచ్చింది, దేవుడు నీకు అవకాశం ఇచ్చాడు, నువ్వు రెస్పాండ్ అవ్వు, నువ్వు సహాయం చేయాల్సిందే, నువ్వు యూదులను కాపాడదానికి ముందుకు రావాల్సిందే. నువ్వు భయపడుతున్నావు, నువ్వు ప్రాణం రక్షించుకోవాలనుకుంటున్నావా? జాగ్రత్త. మరి నువ్వు సహాయం చేయకపోతే వేరొక చోట నుంచి మాకు సహాయం వస్తుంది. ఎందుకంటే మా దేవుడు నమ్మదగినవాడు, ఆయనకు తెలుసు ఎవరిని లేపాలో, ఎలా పంపాలో. ఆయన వేరొక చోట నుంచి మాకు సహాయం పంపించి మమ్మల్ని విడిపిస్తాడు. ఆమేన్. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఆయన మమ్మల్ని విడిపిస్తాడు, వేరొక చోట నుంచి సహాయం వస్తుంది. కానీ నువ్వే సహాయకురాలుగా ఉంటే, ఆ సహాయం మీద నువ్వే చేస్తే, ఆ అద్భుతం నీ ద్వారా జరిగితే నీకు ఆశీర్వాదం, నీకు మహిమ, దేవుని ద్వారా వచ్చే మహిమ నీ ద్వారా ప్రవహిస్తే అది అద్భుతం. కాబట్టి నువ్వు సైలెంట్గా ఉన్నావు అనుకో, ఇక్కడ ఏమి పని ఆగిపోదు. ఇక్కడ నువ్వు సైలెంట్ అయిపోయినంత ఇక్కడ ఇదేమి ఆగిపోదు. దేవుడు వేరొకరిని లేపుతాడు. ఎందుకంటే అది దేవుని పని కాబట్టి, అది దేవుడు నిర్ణయించాడు కాబట్టి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. చాలామంది అంటారు, దేవుడు లాగొచ్చారండి మీరు. ఇంకా మీరే దేవుడు అంటారు కొంతమంది అయితే. చూడండి, ఎలక్షన్ టైంలో ఏమంటారు? ఓటర్ల దేవుళ్లకు విజ్ఞప్తి. ఎవరంటండి? ఓటేసి ఓడి దేవుడు. అంతే కదా. మరి వాడు విజయం ఎవడు? ఆ ఓటైతేనే విజయం. కాబట్టి వెంటనే ఏమైపోతారు? ఓటర్ల దేవుళ్లకు మా విజ్ఞప్తి. ఓటర్ల దేవుళ్లకు ఓట్లేసి వాళ్ళందరూ దేవుడి కింద మారిపోతుంటారు. ఎంత ఘోరమైన విషయం చూసారా? ఓటేసాక అంతే, ఇంక మళ్ళీ నల్లిని నలిపినట్టు, దోమని నలిపినట్టు నలిపేస్తారు. పట్టించుకోరు ఇంకా అసలే. మరి దేవుడు అంటే ఏం చేయాలి? పూజించారు కదా. ఎప్పుడన్నా పూజించారా? ఏ రాజకీయ నాయుడు కానీ వచ్చి మిమ్మల్ని నమస్కారం పెట్టాడు మీకు వచ్చి? మీరెన్ని నమస్కారాలు పెట్టినా ఇంకా పట్టించుకోరాలు. కానీ మన దేవుడు అలాంటి కాదండి. మన దేవుడు నమ్మదగినవాడు. హల్లెలూయా. మెల్ల ఆయన చేతులు చెప్తున్నాడంట. పొలిటీషియన్ వచ్చి ఇలాగంటే, అదిగో నన్ను చూసే చెయ్యి ఊపాడు. లేదంటే ఆయన అలాగే వెళ్తాను సరే, నువ్వు పక్కన సెలిపి తీసుకుని ఆయనతో దిగినట్టుగా నువ్వు ఫీల్ అయిపోతుంటావు. కానీ దేవుడు దినమెల్లా చేయి చేస్తున్నాడట. నీకు సేకే హ్యాండ్ ఇవ్వాలని చూస్తున్నాడు, నిన్ను ఎత్తుకోవాలని చూస్తున్నాడు. నువ్వు వచ్చావంటే వచ్చేంత వరకు ఎత్తుకుంటాడంట. ఇంత గొప్ప దేవుడిని కలిగినటువంటి మనం ఆయన మహింపరచడం మానేసి, ఆయన స్తుతించడం మానేసి, ఎప్పుడు నా సమస్య ఉందండి, నా ఇబ్బంది ఉందండి, మా ఇంట్లో సమస్య ఉందండి, మా ఒంట్లో సమస్య ఉందండి, మా ఊర్లో సమస్య ఉందండి, మా బంధువుల్లో సమస్య ఉందండి, ఉంది ఉంచుకుంటే ఉంటుంది, ఎప్పటికీ ఉంటుంది. అది నువ్వు చెప్పాలి, లేదు ఎక్స్పైరీ డేట్ నేను ప్రకటిస్తూ ఉన్నాను. ఆమేన్. నాకున్న సమస్యలకి ఎక్స్పైరీ డేట్ నేను ప్రకటిస్తూ ఉన్నాను. నాకున్న బంధకాలు నేను ఎక్స్పైరీ డేట్ ప్రకటిస్తూ ఉన్నాను. ఆమేన్. హల్లెలూయా. అని నువ్వు ఎప్పుడైతే ప్రకటన చేస్తావో, అలా ఎప్పుడైతే నువ్వు ప్రకటన చేస్తావో అద్భుతాలను చూడగలుగుతావు. ఆమేన్. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. అలా నువ్వు ఎప్పుడైతే ప్రకటన చేస్తావో అప్పుడు నువ్వు అద్భుతాన్ని చూడగలుగుతావు. కాబట్టి ఈ రోజున ఈ మాటలు వింటున్న నా ప్రియమైనటువంటి సహోదరి, సమస్య నిన్ను వెంటాడుతూనే ఉంటుంది, కానీ నువ్వు దానికి ఎండ్ కార్డ్ వేయాలి, దానికి ముగింపును పలకాలి. ఆ సమస్యను నువ్వు ఏం చేయాలి తెలుసా? పరిష్కారాన్ని ప్రకటించాలి. చాలే ఇంతవరకు వచ్చింది పో. ఒకసారి మీ పెంపుడు కుక్కలు మీ పెంపుడు కుక్కలు మీ వెంట పడుతుంటుంటాయి. అప్పుడు చే అన్న వెంటనే ఏం చేస్తుంది? అని తోక ముడుచుకుని వెనక్కి వెళ్ళిపోతుంది. లేదనుకో నువ్వు నవ్వుతున్నావు అనుకో, నీ వెంటే పడుతుంది హచ్చు కుక్కలాగా కదా. అందుకే నీ సమస్య నీ వెంట పడుతుంది. ఎందుకనంటే సమస్య నీతోటే జీవిస్తూ ఉంది. ఎందుకనంటే నువ్వు నవ్వుతూ ఉన్నావు, దానికి మంచిగా సత్కారం చేస్తూ ఉన్నావు, దానికి ఇంకా బిస్కెట్లు వేస్తూ ఉన్నావు. అంతే కదా. ఎవరైతే నాకు సమస్య ఉందని చెప్తున్నారో వాళ్ళ సమస్యలకు బిస్కెట్లు వేసేవాళ్ళు అనమాట. ఎవరైతే నా సమస్య పెద్దదని చెప్తున్నారో వాళ్ళ సమస్యలకు బిర్యానీ పెట్టేవాళ్ళు అనమాట. నువ్వు మంచిగా బిస్కెట్లు పెట్టి బిర్యానీ పెట్టి పోషించండి, ఏ సమస్య వెళ్తుంది? అప్పులు ఎందుకు తీరుతాయి? నువ్వు అప్పు గురించి చాలా గొప్పగా చెప్తుంటావు అన్నమాట. మాకు చాలా అప్పులు ఉన్నాయండి, చాలా అప్పులు ఉన్నావు అని చెప్పి బిర్యానీ పెట్టి పోషిస్తున్నావు అప్పులు నువ్వు. ఎవరు చెప్పరు ఇలాగా, ఎవరు మాట్లాడరు కదా. నిజమే, వాస్తవం అది. కాబట్టి ఏమవుతుంది? అప్పు బలంగా పెరుగుతుంది అనమాట. అప్పు బలపడుతూ ఉంటుంటుంది. ఆ అప్పు నిన్ను వచ్చి నాశనం చేస్తారనమాట. చూడండి, బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి వాయుగుండం ఇన్ని కిలోమీటర్ల వేగంతో మరి పలానా తీరాన్ని తాకొచ్చు. అది ఎందుకంటే నువ్వు ఎప్పుడు బలహీనంగా ఉన్నావో ఆ వైపు తీరాన్ని తాకేస్తుంది వచ్చేది. తిప్పి కొడుతుంది, అడ్రస్ లేకుండా అయిపోతుంది అనమాట. కానీ కొన్నిసార్లు ఏం చేస్తాం? బలహీన పడతా ఉన్నది అంటే ఏమైపోతుంది? అది తగ్గిపోతూ ఉంది, అది నాశనం అయిపోతుంది, అది లేకుండా పోతుంది అంటే సడన్గా పోతుంది అనమాట. కాబట్టి ఈ రోజున నీ సమస్య నిన్ను ఏలుబడి చేస్తుంది అంటే నువ్వు బలహీనుడు అని అర్థం. అంతే కదా. నీ యొక్క సమస్యను ఏలుబడి చేస్తుందంటే నువ్వు బలహీనుడు అని అర్థం.
నీ జీవితంలో ప్రతికూల పరిస్థితులు నిలబడి చేస్తున్నాయంటే అర్థం ఏంటంటే నువ్వు దానికి లోబడిపోయావు, నువ్వు దాన్ని గొప్ప చేసావు. బాస్ సమస్య నీకు బాస్ అయిపోయింది కాబట్టి నువ్వు బానిస అయిపోతావు. సమస్యకు నువ్వు బాస్ అయ్యావనుకో, సమస్య నీకు బానిస అయిపోతుంది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమన్నాడు దేవుడు ఆదికాండంలోనే? మీరు లోపరుచుకొని ఏలుబడి చేయండి. ఎవడు ఏలుబడి చేస్తాడో? బాస్ ఏలుబడి చేస్తాడో. మా బాస్ వస్తున్నాడండి, సమస్యలు నీకు భయపడాలి. మా బాస్ వస్తున్నాడు, ఏమంటాడో ఏంటి ఈయన. బ్రదర్ చెప్తాక బాగానే ఉంటుంది, వింటాక బాగానే ఉంటుంది, యాక్టింగే కష్టం. యాక్ట్ అదే దేవుడు చెప్తున్నాడు. విశ్వాసం అనేటువంటిది ఏంటి తెలుసా? నిరీక్షించబడే వాటికి నిజ స్వరూపం. క్రియలు లేనటువంటి విశ్వాసం మృతం. క్రియలు లేని యాక్షన్ లేనటువంటి ఫెయిత్ అనేటువంటిది యాక్షనల్ ఫెయిత్ ఉండాలన్నమాట, యాక్ట్ చేయాలన్నమాట. విశ్వాసం ఉందా? ఉంది. మరి కృంగిపోతే ఎలాగవుతుంది? నువ్వు యాక్ట్ చేయాలన్నమాట, యాక్ట్ చేయాలి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. విశ్వాసానికి తగిన విధంగా నువ్వు యాక్ట్ చేయాలి, విశ్వాసానికి తగిన విధంగా నువ్వు రెస్పాండ్ అవ్వాలి, ప్రతిస్పందించాలి. హల్లెలూయా. కాబట్టి నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నావో, ఏ ప్లేస్లో ఉన్నావో, ఏ క్రిటికల్ సిచ్యువేషన్లో ఉన్నావో అక్కడ నువ్వు బాస్ అవ్వాలి. యేసోబు బానిసగా వెళ్ళాడు కానీ బాస్ అయిపోయాడు. ఏలుబడి చేస్తున్నాడు ఆయన. ఫస్ట్ ఏం చేశాడు? బానిస, ఒక బాస్ కింద ఉన్నాడు, కానీ తర్వాత బాస్ అయిపోయాడు. హల్లెలూయా. శద్రకు మేషకు అబేద్నెగో వారు ఎక్కడున్నారు? బంధకాల్లో ఉన్నారు, కానీ తర్వాత అగ్నిగుండంలోకి వెళ్ళి బాస్ అయిపోయారు. అగ్నిగుండం నీళ్ళ నిలబడి చేస్తున్నారు, అగ్నిగుండం వీళ్ళని నిలబడి చేయట్లేదు కదా. ఏం చేసింది అగ్నిగుండం? ఏం చేయలేదు. థ్యాంక్ యూ జీసస్. చూడండి, మొర్దెకై ఎలాగున్నాడు? గేట్ కీపర్ కింద ఉన్నాడు, ఒక సెక్యూరిటీ గార్డ్ లాగా ఉన్నాడు, కానీ తర్వాత ఏమైపోయాడు? బాస్ అయిపోయాడు, ప్రధానమంత్రి అయిపోయాడు, అందరి దృష్టిలో మంచోడు అయిపోయాడు. నీ ప్రారంభం ఎలాగున్నది అన్నది కాదు కానీ నీ ముగింపు ముఖ్యం అన్నమాట. నీ జీవితంలో ఎటువంటి పరిస్థితి కూడా నువ్వు వెళ్తున్నావు అన్నది కాదు కానీ ఏ పరిస్థితి నువ్వు ఎలా మలుచుకుంటున్నావు. దేవుడు చెప్పాడు, లోపరుచుకుని ఏలుబడి చేయి, లోపరుచుకో. అప్పుల సమస్యలో ఉన్నావా? ఐశ్వర్యవంతుడిగా మారటానికి నువ్వేం చేయాలి? పరిస్థితిని లోపరుచుకోవాలి. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. నాకు తెలియకపోవడం వల్ల మా తరతరాలుగా వస్తున్నటువంటి ఆ పేదరికం నేను నమ్మేశాను. మేము పేదోళ్ళం అనుకున్నాను, నేను పేదోళ్ళని చెప్పి జీవించేశాను. నో, పేదరికానికి ఫుల్ స్టాప్. ఐశ్వర్యానికి నేనేం చేస్తాను తెలుసా? ఎరా తీస్తున్నాను. ఆమేన్, హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. నిర్గమకాండం 20:5-6 వచనాలు మీరు చదువుకుంటూ వెళ్తే ఏముంటుందంటే 3-4 తరాలు దోషాలు వస్తాయని ఉంటుంది. అక్కడ ఆగిపోతారు చాలామంది. నేనేం చేస్తాను తెలుసా? ఇంకొక అడుగు ముందుకేస్తాను. అక్కడేమో తెలుసా? నన్ను ప్రేమించు వారిని, అంటే ఎవరైతే నా ఆజ్ఞలు గైకుంటారో వారిని 1000 తరాలు దీవిస్తానన్నాడు. కాబట్టి నేను 1000 తరాల ఆశీర్వాదానికి పునాది వేస్తూ ఉన్నాను, 1000 తరాల ఆశీర్వాదానికి నేను ముందడుగు వేస్తూ ఉన్నాను. నా ద్వారా, నన్ను బట్టి నా వెనక 1000 తరాలు దీవించబడతాయి. అంతేగాని నన్ను బట్టి నా వెనక 3 తరాలు శపించబడతాయని లేదు. అది నేను తీసుకోను. ఆంధ్రాదే తీసుకుంటారు. శాపాలు ఉన్నాయంట కదా, ఉంటాయి. మరి శాపాలు ఇప్పుడు తిరుగుతూనే ఉంటుంటాయి. గాలిబోలు దుమ్ము ఉంటుంది తెలుసా నీకు? ప్రతి నీ చుట్టూ ఇప్పుడు ఇక్కడ ఎక్కడ చూసినా దుమ్ము ఉంటుంది. కానీ నువ్వు దాన్ని ఫోకస్ చేయకూడదు, దాన్ని పట్టించుకోకూడదు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. అందుకని కదా ప్రతిరోజు స్నానం చేసేది, క్లీన్ చేసుకునేది, బాగు చేసుకునేది. సమస్యలు ఉంటానే ఉంటాయి, కానీ నువ్వు లోకంలో జీవించాలి, ధైర్యంగా ఉండాలి, సమస్యను ఎదిరించాలి, లోపరుచుకోవాలి. ఎటువంటి పరిస్థితి అయినా సరే అది నీకు లోబడవలసిందే. ఆలస్యం అవ్వచ్చు, అద్భుతాన్ని నువ్వు సృష్టిస్తావు. ఆమేన్. నువ్వే అద్భుతంగా మార్చబడతావు. ఆమేన్. నా సాక్ష్యం చాలాసార్లు చెప్పాను, నేను చెప్తానే ఉంటాను. ఎందుకంటే దేవుడు చేసిన మహోన్నత కార్యం కదా. విన్న వాళ్ళు వింటారో, బోరు కొడితే బోరు కొడితే ఏమైనా కానీ యేసుప్రభు మంచోడు, యేసుప్రభు మంచోడు, యేసుప్రభు గొప్పోడు. ఆమేన్. దేవుడు గొప్పోడు, ఆయన గణపరచువన్నే గణపరుస్తాడు. కాబట్టి నా దేవుడు నేను గణపరుస్తూనే ఉంటాను, ఆయన నన్ను గణపరుస్తూనే ఉంటుంటాడు. 200 రూపీస్తో వచ్చినటువంటి నన్ను దేవుడు ఈ రోజున ఎంత అద్భుతమైనటువంటి పరిచర్య చేయడానికి దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు తెలుసా? హల్లెలూయా. కాబట్టి దేవుని యొక్క కార్యాలు చాలా ఉన్నతమైనటువంటివి, నీ ఊహకు అందనటువంటి కార్యాలు ఉన్నాయి. ఈరోజు నువ్వు గమనించవలసింది ఏంటంటే, నా జీవితం ఇంతే, చిన్న జీవితం, చిన్న ఇల్లు, చిన్న ఉద్యోగం. నువ్వు అలా మాట్లాడితే నువ్వు ఎప్పటికీ అలాగ ఉంటావు. నువ్వు చేస్తున్న చిన్న ఉద్యోగం అయినా సరే, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, నన్ను బాస్గా చేసినందుకు వందనాలు దేవా, నన్ను తలగా చేసినందుకు వందనాలు దేవా. తల 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 దేవుడు ఏమన్నాడు? తల అంటే ఏంటి? హెడ్, బాస్. హల్లెలూయా. కాబట్టి ఈ రోజున ఈ యొక్క సత్యాలన్నీ కూడా మరి నేర్చుకున్నటువంటి రోజున, ఈ యొక్క సత్యాలన్నీ కూడా మీరు అనుసరించినటువంటి రోజున, ఈ సత్యాలన్నీ కూడా పాటించిన వాక్యం చదివేస్తారు అందరూ.
కానీ దాన్ని పాటించాలి, దాన్ని అర్థం చేసుకోవాలి, దాంట్లో జీవించాలి. అప్పుడే ఫలితాలు చూస్తారు. హల్లెలూయా. పిల్లలు గమనించాలి, నువ్వు ఎప్పుడైతే పరిస్థితుల్ని ప్రభావితం చేస్తావో, లేదా పరిస్థితికి నువ్వు ప్రభావితం అయిపోయావో, చూడండి, శరీరానికి సరైన రెస్ట్ లేదు, అప్పుడు ఏమవుతుంది? శరీరం సహకరించదు. దేవుని మహాకృప నుండి ఈరోజు మంచిగా రెస్ట్ తీసుకున్నాను, అద్భుతంగా వాక్యం చెప్పగలుగుతున్నాను. వింటున్నారా? అలాగే మనం ఇది కరెక్ట్గా లేదంటే ఇది చేయలేమని నీకు తెలిసినప్పుడు ఏం చేయాలి? దాన్ని కరెక్ట్ చేసుకోవటానికి నువ్వు ట్రై చేయాలన్నమాట, ప్రయత్నించాలి. ఇప్పుడు నాకు ఏమైంది, లాస్ట్ వీక్ అంతా కూడా చాలా బిజీ అయిపోయి రెస్ట్లెస్ అయిపోయింది అనమాట బాడీ. సో దాంతో సహకరించలేదు. ఎప్పుడైతే దానికి రిలాక్స్ ఇచ్చామో వర్క్ చేసుకుంటుంది అనమాట బాడీ అంతా కూడా. ఎక్కడ ఏం రిపేర్లు ఉన్నాయన్నీ సెట్ చేసుకుంటుంది. పడుకున్నప్పుడు, నిద్రపోయినప్పుడు, రిలాక్స్ అయినప్పుడు, దానికి ఏ పని లేనప్పుడు ఏం చేస్తుందంటే, ఓహో ఈయన ఏం పని చెప్పట్లేదు కదని చెప్పి అప్పుడు ఈ బాడీలో ఉన్న తెల్ల రక్త కణాలు, రక్షక భటులు, పోలీసులు అంతా లోపలికి వెళ్ళి ఏం చేస్తారు, ఎక్కడెక్కడ దొంగతనం జరిగింది, ఎక్కడెక్కడ మోసం జరిగింది, దాని అంతా చూసి సెట్ చేసుకుని వాళ్ళు బాగు చేసుకుని వస్తారనమాట. ఇంత జరుగుతుంది బాడీలో, ఇంత పరిశ్రమ ఉంటుంది లోపల. నువ్వు అవకాశం ఇవ్వట్లేదు. అవకాశం వెళ్ళినప్పుడు ఏం చేస్తుంది? దొంగతనం జరుగుతూనే ఉంటుంది. లాస్ 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 లాస్, మొత్తం లాస్ అయిపోతాం. ఆరోగ్యాన్ని కోల్పోతాం, జీవితాన్ని కోల్పోతాం. కాబట్టి ఈ విషయాలు నేను ఎందుకు చెప్తున్నానంటే, నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, జీవితాన్ని దేవుని కొరకు ఉపయోగించండి, జీతాన్ని దేవుని కొరకు ఉపయోగించండి, జీవాన్ని దేవుని కొరకు ఉపయోగించండి. ఇవన్నీ కూడా దేవుని కొరకు వాడినప్పుడు చాలా అద్భుతమైనటువంటి ఫలితాలను మనం చూడగలుగుతాం. హల్లెలూయా. బలపరచబడ్డారా? చాలా అద్భుతమైన విషయాలు మరలా వినాలి. ఈ ప్రతి మెసేజ్ నేను ఖచ్చితంగా కొన్ని రోజులకు రోజుకు నేను తీసుకొస్తూ ఉన్నాను. మరి యూట్యూబ్ నిండా అత్యధిక మెసేజ్లు, ఖచ్చితంగా రోజుకు 3 మెసేజ్లు వస్తాయి. రోజుకు 3 మెసేజ్లు, అన్నీ కూడా ఫ్రెష్గానే, ఏదో పాత అవి కాదు. ప్రతి మెసేజ్ కూడా మరి దేవుని యొక్క సన్నిధిలో నుంచి వచ్చినటువంటి మెసేజ్లు ఇవన్నీ కూడా. మీరు చూడవచ్చు, ఇక్కడ ఏమీ లేవు నా దగ్గర, ఒక బైబిల్ తప్ప. కానీ నించున్నప్పుడు దేవుడు మాట్లాడుకుంటూ మరి అనేక జీవితాలు కట్టబడుతూ, అనేక మంది బలపరచబడుతూ, నిరాశ నిస్పృహలో ఉన్న వాళ్ళు మరి ఆశ కలిగి అద్భుతమైన జీవితాలు జీవిస్తూ ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. బలపరచబడ్డారా? పరిశుద్ధాత్మ దేవుడు మీ జీవితంలో అద్భుతాలు చేసి నడిపించి బలపరచును గాక. ఆమేన్.